హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు వచ్చేసి ప్రముఖ కంపెనీ వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రైనింగ్ అనేది ఇస్తున్నారనమాట. ఈ యొక్క ట్రైనింగ్లో వచ్చేసి మనకి 15,000 వరకు అయితే స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. 6 మంత్ పాటు అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. కేటగిరీ క్వాలిఫికేషన్ బట్టి 10,000 నుండి 15,000 వరకు అయితే ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇన్నోఫీల్డ్ అనే కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి ఫ్రెషర్స్ హైరింగ్ చేసుకుంటున్నారు. 2023 అండ్ 24 బ్యాచ్ ప్రాసెస్ కింద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్తో పాటు ఆ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో ఇక్కడ చూడవచ్చు, దిస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఈజ్ ఫర్ 2023-24 పాస్అవుట్ బ్యాచ్ ఓన్లీ అనమాట. సో ఎవరైతే 2023-2024 పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే వీళ్ళు జాబ్ ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. పొజిషన్ వచ్చేసి అసోసియేట్ డెవలప్మెంట్ త్రూ ఇంటర్న్షిప్ అనమాట. 6 మంత్ మాట మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కూడా ఇస్తున్నారనమాట వీళ్ళు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి కోల్కతా అనమాట. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎంసీఎస్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కమిట్మెంట్ వచ్చేసి 36 మంత్ మినిమం సర్వీస్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక. సో దానితో పాటు మనకి ఎవరైతే ఒక కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకు వచ్చేసి బిట్స్పిల్ అని నుండి మీకు ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసే ఆపర్చునిటీ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళే మనకి జాబ్ ఇస్తారనమాట. దాంట్లోనే ఎంఎస్ కూడా వీళ్ళే కంప్లీట్ చేయడానికి సపోర్ట్ అయితే చేస్తారనమాట. సో కంపెన్సేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ త్రూ మీరు అప్లై చేసుకుంటారో మీకు వచ్చేసి 3 LP ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 6 మంత్ ఇంటర్న్షిప్ మీకు 6 నెలల ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత 6 LPA శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే ఎంఎస్సి కావచ్చు, ఎంసీఏ, బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 6 మంత్ పెయిడ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత 7th మంత్ నుండి 4.2 lakhs ఫర్ యానం అయితే శాలరీ ఇస్తారనమాట. ఈ యొక్క రెండు క్వాలిఫికేషన్ 6 మంత్ ట్రైనింగ్ తర్వాత మీకు బీసీఏ, బీఎస్సీ వాళ్ళకి 3 LP ఇస్తారు. బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి వాళ్ళకి 4.2 LP ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టైఫండ్ డ్యూరింగ్ 6 మంత్ ఇంటర్న్షిప్ పీరియడ్ విషయానికి వస్తే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ స్టూడెంట్స్కి వచ్చేసి 15,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క ఫామ్ వచ్చేసి 10th May 2024 వరకు అయితే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క నేమ్, రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వండి. తర్వాత మీరు 3 years సర్వీస్ కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క స్టేట్, మీ యొక్క జెండర్, మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ నెంబర్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మినిమం దీంట్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫామ్ ఫిల్ చేసేసి సరిపోతుంది. మీకు వాళ్ళు మెయిల్ చేసేసి మనకి కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ అంతా మీ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడికి పంపిస్తారనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మన రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మన రెజ్యూమ్ బేస్ చేసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి 2023-2024లో ఎవరైతే ఐటీ, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే హైరింగ్ అయితే చేసుకుంటారనమాట. ఎవరైతే 2022 బిలో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ తప్పనిసరిగా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.